అంటే మా ఊళ్ళో అన్ని ఇస్తారు ఒకటి కావాలి కోఆపరేట్ చేస్తే అయిపోతుంది చేస్తే 10 నిమిషాలలో అయిపోతుంది ఇంకేం మరి రప్పించుకో చెప్పి చెప్పు మొన్న ఏముంది సార్ అదే సరే ఎవరో చేసిన తప్పు మీ కోర్టులో చెప్పుకోవడానికి మీకు అవకాశం మేజిస్ట్రేట్ ముందు చెప్పండి మేజిస్ట్రేట్ ముందు చెప్పండి చెప్తే సార్ చేసిన దానికి నన్ను అంటే ఎట్లా సార్ వచ్చి నేను అక్కడ చెప్పుకోవడానికి హక్కు ఉంది అక్కడ చెప్పుకో బయటికి కూడా దిగి బయటికి వెహికల్ ఒకటి తీసుకెళ్తే మనకు ప్రూఫ్ లీగల్గానే ఉన్నప్పుడు లీగల్గా ఉంది కాబట్టి బ్రో మంచి వీడియో ఏం తీస్తారా 10 మంది ఉన్నాడు ఒకళ్ళు సరిపోదా అన్నాడు అదే బస్సు పోతుంది కాలేదు కర్నూలు ఏం టెన్షన్ ఏం కాదు అంటే ఊళ్ళో ఒక సర్పంచ్ ఉన్నాడు ఒక మాట మాట్లాడాలి పెద్ద మనిషి ఎంత దూరం వచ్చిన నేను వస్తే నాకు
హలో తమ్ముడేడి మీ తమ్ముడు రెస్ట్ లేదు వీళ్ళందరికి ఎంత మంది ఒకసారి వీడియో చూపెట్టారు ఎంత మంది వచ్చి రెస్ట్ లేదు నెగటివ్ స్ప్రెడ్ చేస్తా నెగటివ్ చేస్తా అంటే మీరు చేసుకోరు ఇక నేను ఒకటే ఎందుకంటే నేను చెప్తున్నా ఇప్పటికి ఒకటి వచ్చింది ఒకటి ఇప్పుడు ఇంట్లోకి వచ్చిన ఒకటి వచ్చింది ఒక వీడియో వచ్చింది అది ఇట్లా చూపిస్తా ఇక దరే మనోళ్ళే అని ఇట్లా రమ్మంటే ఇల్లంతా మాదే అన్నట్టు చేసిర్రు లోపల ఒకసారి మీరు అందరు ఒక్కటే దగ్గరే పెడితే నేను మాట్లాడలేకుంటది అది ఇట్లా నేను కొద్దిసేపు నాకు అయితే తెల్లవారి 10 గంటలకు వచ్చినప్పుడు కూడాను తెల్లవారి 10 గంటలకు వచ్చి అడిగినప్పుడు కూడాను అక్క ఇంటికి రా నీకు ఖచ్చితంగా ఇస్తాను అన్నారో లేదా మీరు? అక్క మరి టైం కానీ టైం ఎంత అవుతుంది ఇప్పుడు? అది కాదు నేను 1 గంటకు వచ్చి నేను ఇక్కడ కూర్చున్నాను 1 గంట నుంచి నేను ఉన్నాను. కావాలంటే మీ అమ్మగారిని అడగండి మీ అక్కని అడగండి ఒక్కసారి మీ అమ్మగారిని అడగండి మీ అక్కని అడగండి. నేను మధ్యాహ్నం 1 గంటకు వచ్చి కూర్చున్నా ఇక్కడ. నేను ఎప్పుడు వచ్చినా ఈడికి నేను మధ్యాహ్నం 1 గంటకు వచ్చి కూర్చున్నాను. ఇప్పుడు వరుసగా మీరు పెట్టమన్నారు వచ్చే కంటెంట్ ఒక 2 minutes 7:30కి వచ్చా. నేను ఒక్కటేసారి మాట్లాడతా అక్క నాకు అయితే లేదు నాకు గొంతు పోయింది చెప్పు నేనేం చేసుకోవాలి. నిన్ననే మేము ఇదే మాట మీరు ఏమన్నారు బ్రో మీరు ఇక్కడ మా ఊరు వస్తే నేను ఇస్తానంటే నేను మీ 20 మంది ఇక్కడ సెక్యూరిటీ ఉన్న వాళ్ళు అందరిని అడగండి నేను అందరిని రిక్వెస్ట్ చేశానో లేదో. సార్ మీరు ఉన్నారు కదా రిక్వెస్ట్ నేను అడిగితే ఏమన్నారు? రిక్వెస్ట్ చేస్తారు నేను కాదంటలేను కాకపోతే ఏంటంటే నిన్న నుంచి నిద్ర పోలేదు. కొంచెం ఒక్కరి గంట 10 నిమిషాలు మాట్లాడమంటే మాట్లాడే గంటలే లేదన్న మీరు ఎవరికో ఫోన్ చేసి వచ్చి నువ్వు నాకు చెప్పి మా ఇంటికాడ ఉంటే
ఒక్కొక్క 10 నిమిషాలు ఇవ్వమంటున్నావు కదా. మీరు అందరూ ఒక అర్థం చేసుకోవాలి. అలా చేయడానికి కూడా మనం రావాల్సిన అవసరం లేదండి. కాదు, అలా చేయడానికి మేము ఇక్కడ వరకు రావాల్సిన అవసరం లేదు. 3 గంటలు 4 గంటలని మేము వెయిట్ చేస్తాం. ఓకే, మేము వెయిట్ చేస్తాం, పర్లేదు. 4 గంటల వరకు వెయిట్ మీ చేస్తాం. అందరికి చెప్తున్నారు, మీరు అందరు ఒక్కసారి మీ అందరికి ఒక్కటేసారి చెప్తాను. నేను అలాగంటే నా నుంచి ఇప్పుడు కాదు, నాకు ఒక 2 రోజులు రెస్ట్ అయింది, నాకు కాదు. మేము ఛానల్ లో చూపించలేం బ్రో. నిన్న ఆల్రెడీ మేము అట్లా తీసుకున్నాము. ఎవరి ఛానల్ వేరే 4 లోగోలు పెడితే ఊరుకోరు బ్రో. మేము నేను దాడి గురించి ఇక్కడ వరకు వచ్చాము. నాకు ఆటం అయితే లేదు. నేను 2-3 రోజుల నుంచి 2-3 రోజుల నుంచి నిద్ర లేదన్న. మీరు అర్థం మమ్మల్ని కూడా అర్థం చేసుకోండి బ్రో. ఇప్పుడు అక్కడి నుంచి మేము ఇక్కడ వచ్చి అందరూ ఒక్కసారి పెడితే ఇస్తాను, లేకపోతే నా నుంచి కాదు. అట్లా కాదు బ్రో. 5 నిమిషాలు ఇక్కడ అందరూ ఒక్కసారి పెడితే నాకు కాదు. నాకు 2-3 రోజులు రెస్ట్ కావాలి, సత్యం అంతే. ఇగో ఇంతమంది ఎంత దూరం నుంచి వచ్చారు, వాళ్ళందరికి ఫోటోలు ఇవ్వడానికి మాట్లాడిస్తారా, మీరే మాట్లాడతారా? ఇది నామినేషన్ ఎక్కువ ఉంది. మీరు నాకు చేసి అట్లే ఉన్నది కదా, మీరే మాట్లాడుతున్నారు. నన్ను మాట్లాడిరా ఇట్లా గట్లనే ఉన్నది. అందరు ఒక్కసారి పెడితే నేను ఇవ్వగలుగుతాను. నాకు ఓటు చేసి గెలిపించిన ప్రజలందరికీ రుణపడి ఉంటాం. మీ ఇంట్లో ఒకనిగా నన్ను గుర్తించి నాకు ఓటు వేసినందుకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. పల్లె ప్రశాంత్ ఓటు వేసినందుకు ప్రతి ఒక్కరు సంతోషంగా ఉన్నారు. నిజంగా నాకు చాలా అంటే చాలా ఆనందంగా ఉంది. ఒకటి చెప్పాలి, ఎందుకంటే నేను ఇష్యూ అయింది, అది నిజంగా నేను చాలా బాధపడుతున్నా. అది ఎవరు చేసినా తప్పే. అది ఇట్లా మీరు ఎవరు చేసారో వాళ్ళని తీవ్రంగా ఖండించాలి. నాకు నిజంగా బాధ అనిపించింది, ఎందుకంటే ఎవరో చేసిన దానికి మా వాళ్ళు చేసారు, ఇది చేసారు అని నా మీదకి వచ్చి నేను పరారైనా. నేను ఏడికి పోలే, ఇగో ఇంటికాడనే ఉన్నా. ఇగో ఇది మా ఇల్లే. ఇగో వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చిరానా మీరు అంతా? అన్నమాట. ఇంకా తీగుల్లా, ఇంకా అన్న ఉప్పానా కడపనా? చూసినావు కదా, ఇన్ని ఊళ్ళ నుంచి వచ్చిర్రు. ఇంతమందికి నేను ఫోటోలు ఇవ్వాలి. ఇంకా ఎవరెవరు యూట్యూబ్ ఛానళ్ళలో సరే ఇసంతా రమ్మంటే ఏమైందన్న, ఇంట్లోకి వచ్చినాక ఇవేవో తమ్మునేల్సి పెట్టిరన్న. సరే నేను అందరికి ఇచ్చినప్పుడు సంబంధం లేని తమ్మునేల్సి పెట్టిరన్న. నేను ఇవ్వకపోతే ఆ తమ్మునేల్సి ఎట్లా పెడతారన్న? నేను పరారైతే నన్ను ఎట్లా తీసుకుంటారన్న వీడియో? మీరే చెప్పు. నేను పరారైతే మీ దాంట్లో ఎట్లా కనిపించిందన్న వీడియోలలో? నాకు తెలియక అడుగుతా. అది కొంచెం మీరే ఆలోచించురి. నేను కొంచెం మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా, మేము మీడియా వాళ్ళని, మా యూట్యూబ్ వాళ్ళని ప్రతి ఒక్కరిని రిక్వెస్ట్ చేస్తున్నా, కొంచెం మీరు ఆలోచించుర్రి. ఎవరైతే కొందరు తప్పుగా చేయాలనుకుంటారో వాళ్ళ మీద మీరు ఇట్లా కొంచెం మాట్లాడాలి. మీరున్నారని నేను ఆశిస్తున్నా. జనాలు అందరు చూస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. జై జవాన్, జై కిసాన్.